Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్నటువంటి వేళ పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ మూడు దేశాలు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటుండగా తాజాగా మరొక దేశం కూడా అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతుగా యుద్ధంలోకి దిగినట్టుగా మారుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి సంకేతాలు చూస్తుంటే బ్రిటన్ తన అత్యంత శక్తివంతమైనటువంటి అణు జలంతర్గామిని అరేబియా సముద్రంలో మోహరింపజేసేసింది. దీంతో బ్రిటన్ కూడా ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సూచనలు ఇచ్చేటువంటి విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఇరాన్ జరిపినటువంటి క్షిపణి దాడుల నేపథ్యంలో గల్ఫ్ జలాలలో ప్రయాణించే తమ వాణిజ్య నౌకల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బ్రిటన్ స్పష్టం చేస్తుంది. కానీ అక్కడ బ్రిటన్ పంపించినటువంటి జలంతర్గామి అణ్వాయుధాలను మోయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అత్యంత పూర్తిగా చాలా కీలకమైనటువంటి నౌక అది నేవీ. బ్రిటన్ రాయల్ నేవీకి చెందినటువంటి ఈ జలంతర్గామిలో 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలటువంటి టొమహాక్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. శత్రువుల కంట పడకుండా నీటి అడుగు నుంచి దాడి చేయగలటువంటి సామర్థ్యం దీని యొక్క సొంతం. ఈ చర్య ద్వారా తన మిత్రదేశమైనటువంటి అమెరికాకు మద్దతు తెలపడంతో పాటు ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని యూకే భావిస్తోంది. హర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం వంటి కీలక వాణిజ్య మార్గాలలో నౌకాయానానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడడమే తమ ఉద్దేశమని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా బ్రిటన్ చర్యపైన ఇరాన్, రష్యాలు ఇప్పుడు తీవ్రంగా స్పందించాయి. తమ జలాలలోకి విదేశీ శక్తులు ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఇది యుద్ధానికి మరింత రెచ్చగొట్టేటువంటి చర్య అని, ఉద్రిక్తతలను మరింత పెంచవద్దంటూ కూడా రష్యా విమర్శించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్కు సంబంధించినటువంటి జలంతర్గామి ఆ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్ ఇప్పటికే చాలా వరకు మినీ బోట్స్ని, దోమల దండు లాంటి బోట్స్ని మోహరింపజేసింది ఆ యొక్క హర్ముజ్ జలసంధి ప్రాంతం అంతా కూడా. ఇలాంటి సందర్భంలో బ్రిటన్ జలంతర్గామి అక్కడికి అత్యంత శక్తివంతమైనటువంటి, ప్రభావవంతమైనటువంటి జలంతర్గామిని మోహరించి అక్కడ శత్రువులకి అడ్డు తొలగేటువంటి విధంగా పరిణామాలను తీసుకువెళితే ఇరాన్ కూడా అదే రకమైనటువంటి దూకుడు వ్యవహార శైలితో ఆ జలంతర్గామి అంతు తేల్చేటువంటి పరిణామాలను కూడా తీసుకువెళ్తుంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే బ్రిటన్ కూడా ప్రత్యక్ష యుద్ధంలోకి దారితీసినట్టుగా మారుతుంది. ఆ తర్వాత బ్రిటన్ కూడా నేరుగా ఇరాన్ పైన అటాక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటే ఇది పూర్తిగా మరింత కాంప్లికేటెడ్ ఇష్యూగా మారేటువంటి అవకాశంగా ఉంది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కాస్త ఇంకొక దేశం కూడా ఇన్వాల్వ్ అయితే ఇప్పటికే గల్ఫ్ దేశాలపైన ఇరాన్ చేస్తున్నటువంటి దాడులతో సతమతమవుతూ చాలా దేశాలు ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి తరుణంలో బ్రిటన్ కూడా ఖచ్చితంగా ఇందులో ఎంటర్ అయితే రష్యా, చైనా నుంచి కూడా ఇరాన్కి మరింత ఎక్కువగా సహకారం అందేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిణామం కూడా మారేటువంటి అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా కూడా బ్రిటన్ తీసుకున్నటువంటి ఈ చర్యతో ఇరాన్ జలాలలో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఇరాన్ కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతూ బ్రిటన్ తీసుకువచ్చేటువంటి జలంతర్గామిని పైన పూర్తిగా దాడి చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హర్ముజ్ జలసంధి వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి? అక్కడికి చాలా నౌకలు మోహరించి ఉన్నాయి. అక్కడ చాలా దూరంలో చెమురు కానీ వస్తువుల ఇంపోర్టేషన్కి సంబంధించినటువంటి చాలా నౌకలు కూడా హర్ముజ్ జలసంధి దాటకుండా దూర ప్రాంతాలలో అక్కడ స్టేబుల్ అయి ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో జలంతర్గాములలో సముద్ర ప్రాంతంలో కనుక ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువైతే వాటికి కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.